1951వ సంవత్సరం మార్చి నెల 15వ తేదీన విడుదలైన అద్భుత జానపద చిత్రరాజం 'పాతాళ భైరవి'. తెలుగు సినిమా కీర్తి కిరీటంలో మెరిసిన ఓ మహాద్భుత దృశ్య కావ్యం 'పాతాళ భైరవి'. ఈ చిత్రం విడుదలై నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈనాటికి కొన్ని వేల సినిమాలు తెలుగు భాషలో విడుదలయ్యాయి. సాంకేతిక పరంగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త పుంతల్ని తొక్కింది. అయినా తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో 'పాతాళ భైరవి' స్థానం సుస్థిరం. ఈ సినిమా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ చిత్రం గురించి కొంచెం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమాను నిర్మించిన సంస్థ విజయ ప్రొడక్షన్స్. వీరి మొట్టమొదటి చిత్రం 'షావుకారు'. ఆ సినిమాలో కూడా అన్నగారే హీరో. 'షావుకారు' విమర్శకుల ప్రశంసలను అందుకొని కమర్షియల్గా ఓకే అనిపించుకుంది. రెండవ ప్రయత్నంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న సంకల్పంతో నాగిరెడ్డి, చక్రపాణి, కెవి రెడ్డి గారు కలిసి ఖర్చుకు వెనకాడక నిర్మించిన చిత్రమే 'పాతాళ భైరవి'. విజయ సంస్థను దుర్భేద్యమైన కోటగా మార్చింది ఈ చిత్రమే. థియేటర్లకు ప్రేక్షకులు ఎద్దుల బళ్ళు కట్టుకొని వచ్చేలా చేసిన చిత్రం 'పాతాళ భైరవి'. సృజనాత్మక మేధావి చక్రపాణి గారి మేధో మదనము నుండి జాలువారిన కథనం. ఈ కథనాన్ని రక్తి కట్టేలా తనదైన దర్శక ప్రతిభను జోడించి బంపర్ హిట్ కొట్టించిన దర్శక దిగ్గజం కెవి రెడ్డి గారి గొప్పతనం. భారీ సెట్టింగులతో ఖర్చుకు వెనకాడక తన సత్తా చూపించిన నాగిరెడ్డి గారిలోని ధైర్యం. వీటన్నింటినీ మించి కథానాయకుడు తోటరాముని పాత్రలో ఒదిగిన అన్న నందమూరి తారక రాముని నట విశ్వరూపం. హీరోకు దీటుగా విలనిజం ఉండాలన్న నిజాన్ని మొదటిగా కనిపెట్టి ఎస్వి రంగారావు గారిని మాంత్రికుని పాత్రలో ఎంచుకున్న దర్శకుని బుద్ధి కుశలత. రచయిత పింగళి నాగేంద్రరావు గారు, ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్లే గారి కెమెరా పనితనం, కళాదర్శకులు గోఖలే, కళావరుల కలయికలో 'పాతాళ భైరవి' లాంటి ఎపిక్ తీయడం ఆనాడు సాధ్యమైంది. ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమాకు హీరోగా మొదటి ఛాయిస్ అన్నగారు మాత్రం కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారిని మొదటిగా ఎంచుకున్నారే గాని దర్శకుడు కెవి రెడ్డి గారి మదిలో కల్లోలం. తోటరాముడి పాత్రకు ఏఎన్నార్ సరిపోరేమో, కథకు న్యాయం జరగదేమో అన్న ఆలోచన ఆయనది. అలా ఆలోచనలు సాగుతున్న ఆ రోజుల్లో ఒకరోజు కెవి రెడ్డి గారు సాయంత్రం వేళ విజయ స్టూడియోలోని టెన్నిస్ గ్రౌండ్ పక్కగా కూర్చొని 'పాతాళ భైరవి' చిత్రాన్ని గురించి ఆలోచిస్తుండగా అక్కడ టెన్నిస్ ఆడుతున్న నందమూరి తారక రామారావు గారు కెవి రెడ్డి గారి కంటపడ్డారు. అప్పటికే 2 పాయింట్లు కోల్పోయానన్న కోపంతో చేతిలోని రాకెట్ను బలంగా అన్నగారు విసిరికొట్టడం కెవి రెడ్డి గారి కంటపడింది. అన్నగారి ఆవేశంలో ఆయన తోటరాముణ్ణి చూసుకున్నారు. ఏఎన్నార్ని తొలగించి అన్నగారిని ఎంచుకున్నారు. హీరోని మార్చాం కనుక విలన్ని కూడా మారుద్దామన్న ఆలోచనతో ఎస్వి రంగారావు గారిని మాంత్రికుడు పాత్రకు ఎంచుకున్నారు. మొదటిగా అయితే ఈ పాత్రను ముక్కామల గారిని అనుకున్నారు. అన్నగారు ఎస్వి రంగారావు గారు ఈ సినిమాకు చాలా కష్టపడ్డారు. ఉదయం 4 గంటల నుండే కత్తి యుద్ధాలు ప్రాక్టీస్ చేసి తెరపై మెరుపులు వినిపించి ప్రేక్షకుల్ని మైమరపించారు. ఈ సినిమాలో తరచుగా వినిపించే పదాలు డింభక, డింగిరి లాంటి పదాలు. వాడుకలో లేని ఆ పదాలని రచయిత పింగళి నాగేంద్రరావు గారు తన ఊహల నుండి సృష్టించారు. ఈ సినిమా తరువాత ఈ 2 పదాలు తెలుగు భాషలో ఇమిడి తెలుగువారికి సొంతమయ్యాయి. అంతేకాదు, తెలుగులో తొలి ద్విభాషా చిత్రం కూడా ఈ 'పాతాళ భైరవే'. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో మార్చి 15వ తేదీన, తమిళ్లో మే 17వ తేదీన విడుదల చేశారు. 2 భాషల్లో కూడా ఈ సినిమా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. అంతేకాదు, ఈ సినిమాకు మరో రికార్డు కూడా ఉంది.
1951లో విడుదలైన ఈ సినిమాను 1980లో జితేంద్ర హీరోగా పద్మాలయ సంస్థ హిందీలో నిర్మించి హిట్ కొట్టేసింది. పాతాళ భైరవి సత్తా అంటే ఇదేనేమో. తోట రాముడిగా అన్నగారిని చూసిన ప్రేక్షకులు ఎవరికి వారు తమని ఆ పాత్రల్లో ఊహించుకున్న రోజులవి. అన్నగారి చురుకైన చూపులు, పలికిన డైలాగులు నాటి యువతను ఆయన అభిమానులుగా మార్చేశాయి. ఎస్వి రంగారావు గారి నోటి వెంట సాహసం సేరా డింబక రాజకుమారి లభిస్తోంది అన్న డైలాగును ప్రేక్షకులు నేటికి మరువలేదంటే పాతాళ భైరవి గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అన్నగారి సహచరుడిగా అంజి, రాజుగారి బామ్మర్దిగా రేలంగిల నటన ప్రేక్షకుల్ని కడుపుబ్బనవేలా చేసింది. విఎఫ్ఎక్స్లు, గ్రాఫిక్స్లు తెలియని ఆ రోజుల్లో మొసలితో అన్నగారు చేసిన ఫైట్ ఇప్పటికీ కనుల ముందు కదులాడుతూనే ఉంటుంది. ఘంటసాల మాస్టారు గారి సంగీతం సినిమాను మరో లెవెల్కి తీసుకువెళ్ళింది. మార్కస్ బార్ట్లే గారికి ఇది 5వ చిత్రం. విజయ వారి మొదటి చిత్రం షావుకారుకు కూడా వీరే కెమెరామ్యాన్. పెళ్లి చేసి చూడు, చంద్రహారం, మిస్సమ్మ, మాయబజార్, అప్పు చేసి పప్పుకూడు, జగదేక వీరుని కదా, గుండమ్మ కదా లాంటి ఇండస్ట్రీ హిట్స్ను కూడా తీసి తన కెమెరాలో బంధించారు మార్కస్ బాట్లే గారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో 75 వసంతాల పాతాళ భైరవి ఒక సువర్ణాధ్యాయం అయితే అందులో అన్న నందమూరి తారక రామారావు గారు నటించిన తోటరాముని పాత్ర అన్నగారి సినీ ప్రస్థానంలో ఓ మైలురాయి. ఈ సినిమా ఏకదాటిగా 200 రోజులు ప్రదర్శించబడి 13 థియేటర్లలో 175 రోజులు నిరంతరాయంగా ప్రదర్శించబడిన సినిమాగా రికార్డులను నెలకొల్పి 28 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడ్డ మొట్టమొదటి తెలుగు చలనచిత్రం కూడా పాతాళ భైరవే కావడం గమనార్హం. ఈ సినిమాకు అన్నగారు అందుకున్న పారితోషికం వందల్లోనే కావచ్చు, కానీ అందించిన రికార్డులు మాత్రం అనంతమనే చెప్పాలి. అన్న నందమూరి తారక రామారావు, ఎస్వి రంగారావు గారు నిర్మాతలు, నాగిరెడ్డి, చక్రపాణి గారులు, రచయిత పెంగళి గారు, సంగీతం అందించిన ఘంటసాల మాస్టారు గారిని కలుపుకొని దర్శక దిగ్గజం కేవి రెడ్డి గారు అందించిన తెలుగు తెర వెలుగు ఈ పాతాళ భైరవి. 75 సంవత్సరాలు పూర్తయిన వేళ సుదూర తీరాలకు తరలి వెళ్లిన సినీ దిగ్గజాలకు శతకోటి వందనాలు. ఈ చిత్రాన్ని ఇప్పటికీ ఆదరిస్తున్న ప్రేక్షకులకు, వీక్షకులకు అనంతకోటి శుభ అభివందనాలు.